తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. తాజాగా కౌశిక్ రెడ్డి అలాగే అరకపూడి గాంధీ ఇష్యూ పైన రాజకీయం రసవత్తరంగా మారడంతో బీఆర్ఎస్ నేతలే అరకపూడి గాంధీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అరకపూడి గాంధీకి పీఎస్సీ అధ్యక్ష పదవులు ఇవ్వడము, దాంతోపాటు ఏదైతే ఆయన రేవంత్ రెడ్డిని కలవడం, రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఆయన మీద భుజం మీద కండువా కప్పినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వైరల్గా మారడంతో కౌశిక్ రెడ్డికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆగ్రహం వ్యక్తం చేసి వచ్చిన తర్వాత ఆయన అరకపూడి గాంధీ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య మాట పెరిగి పరస్పరం దాడులు చేసుకునే విధంగా వరకు వెళ్ళింది. అయితే దీనికి అరకపూడి గాంధీ సవాల్ విసురుతూ బీఆర్ఎస్ పార్టీని అలాగే బీఆర్ఎస్ సంబంధించిన కౌశిక్ రెడ్డి మీద కూడా దురుసుగా మాట్లాడిన వీడియోలు కూడా మనం చూసాం. అయితే దానిపైన కౌశిక్ రెడ్డికి సపోర్టుగా కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడటము, దాంతోపాటు అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఇలాంటి కుట్రలందరూ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ ఎపిసోడ్లో మాత్రము ఊహించిన ట్విస్ట్ ఏంటంటే ఎక్కడా కూడా ఈ వివాదం మొత్తము అరకపూడి గాంధీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా జరిగినప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదయా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల వలనలో, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్ల వలనలో, లేదంటే వీళ్ళు కూడా పార్టీ మారే పరిస్థితులు ఉంటాయా అనే దానిపైన కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో అరకపూడి గాంధీకి సంబంధించి అలాగే కౌశిక్ రెడ్డికి సంబంధించి వాళ్ళిద్దరూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విరుచుకున్నటువంటి నేపథ్యంలో అరకపూడి గాంధీని తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి రావడము, ఆ తర్వాత కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీకి ఇంటికి వెళ్ళడము, అక్కడ వాళ్ళిద్దరు చేసినటువంటి కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత కౌశిక్ రెడ్డికి సపోర్టుగా కేటీఆర్ అలాగే హరీష్ రావు తన నివాసానికి చేరుకొని అరకపూడి గాంధీకి వ్యతిరేకంగా అలాగే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళ మీద కామెంట్స్ ఇస్తూ వచ్చారు. ఈ అంశంలో ఎక్కడా కూడా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా కనిపించట్లేదు. కీలకంగా మెదక్కు సంబంధించినటువంటి మల్లారెడ్డి లాంటి వ్యక్తి కూడా ఎక్కడా కూడా ఆయన కూడా కనిపించట్లేదు. సో ఆయన ఎప్పుడు పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి మల్లారెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్గా ఉండడంతో ఆయన కూడా పార్టీ మారతారా అనేటువంటి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి హైడ్రా అక్రమ నిర్మాణాలను, అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నటువంటి నేపథ్యంలో అది ఏ పార్టీ అయినా, ఏ నేత అయినా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినా, లేదంటే బిజినెస్ మ్యాన్ అయినా, సినిమాకు సంబంధించిన వ్యక్తి అయినా ఎవరున్నా సరే వాటన్నిటిని ఉపేక్షించకుండా ఉండే విధంగా, ఎవరిని వదిలిపెట్టే విధంగా ఉండకుండా వాటన్నిటినీ కూడా కూల్చేయాలంటూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైడ్రా తన పనులు చేస్తుంది. సో ఇప్పుడు మల్లారెడ్డి నెక్స్ట్ టార్గెట్ అంటూ కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు కౌశిక్ రెడ్డి పైన అలాగే బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి దాడులు జరుగుతున్నా కూడా ఆయన కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన కూడా బయటకు వచ్చి దాని మీద స్పందించే అవకాశం కనిపించట్లేదు. ఇవన్నీ కూడా చూస్తుంటే రాజకీయంగా చర్చనీయాంశం అయినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళందరూ సైలెంట్ అవ్వడంతో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా బలం ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లాంటి సిటీలోని ఎమ్మెల్యేలందరూ సైలెంట్ అవ్వడము, ఎక్కడా కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని ఖండించకపోవడము, అరకపూడి గాంధీని చేరికని తప్పుపట్టడం కూడా లేకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళందరూ పార్టీలు మారతారా అనే దాని మీద కొత్తగా చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కొంతమంది దానం నాగేంద్ర లాంటి వాళ్ళు కానివ్వండి, అరకపూడి గాంధీ లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ డైరెక్ట్గా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు స్పష్టం చేసుకున్నటువంటి నేపథ్యంలో మిగతా ఉన్నటువంటి 4-5 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన అయితే వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దీని మీద బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అవుతూ వస్తుంది. వీళ్ళందరూ స్పందించకపోవడము, అలాగే మౌనం పాటించడము, పార్టీకి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పటికీ కూడా దాన్ని ఖండించకపోవడంతో పార్టీ మారే వ్యక్తులపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ని చేరుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరిపైన సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పేసి స్పీకర్కి తెలిపారు. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ స్పీకర్కి చెప్పారు. సో ఇలాంటి ప్రక్రియలన్నీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లీడర్లు అందరూ సైలెన్స్ మెయింటైన్ చేయడంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా పార్టీకి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా కేటీఆర్, హరీష్ రావు మినహా ఎవరు పెద్ద నేతలందరూ కనిపించట్లేదు. అందరూ మౌనం పాటిస్తున్నారు. కేసీఆర్ సైతం కూడా మౌనం పాటిస్తూ వస్తున్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను వీళ్ళిద్దరే చూస్తూ వస్తున్నారు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా ఎమ్మెల్యేలు అందరూ చేజారిపోతున్నా కూడా ఎక్కడా కూడా దాన్ని ఖండించే విధంగా
దాన్ని తప్పుపట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుపట్టే విధంగా కూడా ఎవరు మాట్లాడలేదు. అంటే ఇక్కడ కేసులకు భయపడి చేస్తున్నారా, లేదంటే వాళ్ళ ఆస్తులను కాపాడడం కోసం చేస్తున్నారా, లేదంటే పార్టీని వీడాలని చేస్తున్నారా అనేది మాత్రం అర్థం కాకుండా ఉంది. అయితే దీని మీద బీఆర్ఎస్ పార్టీ కూడా దృష్టి సారిస్తూ వస్తుంది. ఎవరైతే మౌనంగా ఉన్నారో, ఎందుకు మౌనంగా ఉన్నారో, దానికి కారణాలు ఏంటి, లేదంటే ఓట్ల భయంతో. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉంటారు, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఒకవేళ ఈ ఇంపాక్ట్ అక్కడ పడే అవకాశం ఉందని చెప్పేసి సైలెంట్ అయ్యారు అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ మౌనం పాటించడం పైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత పునరాచరణ పడింది. వాళ్ళందరినీ ఏం చేయలేదు, ఒకవేళ పార్టీ మారే అవకాశాలు ఉంటే వాళ్ళందరినీ ఎలా బుజ్జగించాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మల్లారెడ్డి లాంటి వాళ్ళ అంశానికి సంబంధించి ఆయన పార్టీలో ఉంటారా, లేదంటే పార్టీని వీడిపెట్టి వెళ్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇటీవలే మల్లారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ని కలిశారు. కేసీఆర్కి సంబంధించి ఆయన దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకున్నటువంటి ఫొటోస్ను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే మళ్ళీ అలాంటి అంశం పైన ఆయనకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల మధ్య ఇలాంటి విభేదాలు రావడం పైన ఆయన సైలెంట్గా ఉండడానికి కూడా ఇప్పుడు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవేళ రాజకీయాలకు సంబంధించి ఏమన్నా పార్టీలు మారే అవకాశాలు ఉంటే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా కేటీఆర్ హరీష్ రావు చెప్తున్నారు. దీని మీద మరి పార్టీ ఎలా దృష్టి పెడుతుంది ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది.